ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. సరి అయిన రూపంలో మలచడం. అమెరికాలో ఆర్థిక మాంద్యం ఏర్పడిన రోజుల్లో ఒక విశ్వాసి తన ఇంటిని, తన ఉద్యోగాన్ని, తన ఆస్తులను పోగొట్టుకున్నాడు. చివరికి అతని భార్య కూడా అతన్ని వదిలి వెళ్ళిపోయింది. ఒకానొక రోజు అతడు ఒక వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా అక్కడ కొందరు ఒక రాతి దేవాలయాన్ని కట్టడం చూశాడు. అతడక్కడ ఆ రాతి దేవాలయ శిల్పులను చూచాడు. వారిలో ఇద్దరు ఒక రాతిని త్రిభుజాకారంలో చెక్కుతున్నారు. ఈ విశ్వాసి వారిని అడిగాడు, ఈ రాతిని మీరు ఇలా ఎందుకు చెక్కుతున్నారు అని. అప్పుడు వారు ఆ గోపురం వైపు చూపిస్తూ, ఆ గోపురములో కొంత భాగం ఖాళీగా ఉంది, మీకు కనిపిస్తుందా? ఆ ఖాళీ స్థలాన్ని పూరించటానికే ఆ రంధ్రపు ఆకారములో అక్కడ పట్టేలాగా ఈ రాతిని మేము చెక్కుతున్నాము అన్నారు. ఆ మాటకు వెంటనే గుండె పగిలిన ఆ విశ్వాసి దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకొని కన్నీటితో అక్కడి నుంచి కదిలాడు. ప్రియులారా, ఈరోజు మనలో అనేక మంది కష్టాలను అనుభవిస్తూ కన్నీటి పరిస్థితుల్లో జీవిస్తున్నప్పుడు వారు అనుకుంటారు, నాకెందుకు ఇలా జరుగుతుంది అని. కానీ మనందరము దేవుని చేతిలో ఉన్నాము. దేవుని చిత్తంలో ఇమిడిపోవటానికై ప్రభు మనలను ఆయనకు అనుకూలంగా చెక్కుతూ ఉంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:11 హెబ్రీ గ్రంథకర్త ఇలా అంటాడు, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగానే కనబడును గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ప్రియులారా, దేవుడు మనలను చెక్కుట మనకు కష్టమే, కానీ తరువాత మనకు తెలుస్తుంది దేవుడు ఎందుకు మనల్ని ఆ శ్రమల గుండా నడిపించాడో అని. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, ప్రస్తుతం మీకు కలిగే శ్రమ వల్ల మీరు అలసిపోతున్నారా? శారీరకంగా కృషించిపోతున్నారా? ఈ మన దేహాలు మట్టి ఇండ్లు, ఎప్పటికైనా మట్టి అయిపోతాయి. కానీ ఈ శ్రమల వలన మన లోపల మన ఆంతర్య పురుషుడు నూతన పరచబడుతూ ఉంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:16 అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్ని చెప్తాడు. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. గనుక ప్రస్తుతం కలిగే శ్రమను బట్టి కృంగిపోక, ఈ శ్రమ దేవుని చిత్తములో ఒక భాగమని గ్రహించి ఆ పరమ తండ్రి చేతికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. మనల్ని పరలోకంలో ఆయుత్తపరచటానికే ప్రభు వీటన్నిటినీ మన జీవితంలోనికి అనుమతించాడు. గనుక నేడే మీ జీవితాలను యేసుకు సమర్పణ చేసుకొని ఆయన చిత్తానికి అప్పగించుకోనండి. ప్రార్థన చేసుకో. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ శ్రమల ద్వారా మీరు మమ్మలను చెక్కుతున్నారని, భవిష్యత్తులో నీకు అనుకూలమైన నీ చిత్తాన్ని నెరవేర్చటానికై మమ్మలను ఈ శ్రమల గుండా నడిపిస్తున్నారని ఈ మాటలు వింటున్న మా వీక్షకులందరూ గ్రహించి వారి జీవితాలను నీ చేతులకు అప్పగించుకునే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.